ఓకే. లాస్ట్‌లో మళ్ళీ వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాము. బట్ ఇప్పుడు వచ్చేసి వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి చూద్దామండి. సో నిన్న వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చూసాము. ఇప్పుడు వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్. ఇది వచ్చేసి దానికి సింటాక్స్ కూడా సేమ్ ఉంటుంది. ఇది లుకప్ వాల్యూ సేమ్ ఉంటుంది. లాస్ట్‌లో 0 బదులు ఇది 1 ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏముంటుంది సింటాక్స్, లుకప్ వాల్యూ తీసుకోవాలి. లుకప్ వాల్యూ ఈ లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే, సేమ్ టేబుల్ అరే ఉంటుంది. టేబుల్ అరే కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్ సేమ్ అన్ని దీని కూడా సేమ్ ఉంటుంది. కామా 0 బదులు 1 ఇవ్వాలన్నమాట. 1 లేదా ట్రూ అని రాయొచ్చు, లేదా ట్రూ అని 4 లెటర్స్ రాయే బదులు 1 రాస్తే బెటర్ కదా. సో 1 అయినా ఇవ్వచ్చు, లేదా ట్రూ అని రావచ్చు. 0 ఉంటేనేమో ఎగ్జాక్ట్ మ్యాచ్, 1 ఉంటేనేమో అప్రాక్సిమేట్ మ్యాచ్ అనమాట. ఓకేనా. సో ఇంతకుముందు మనం ఇక్కడ ఇవన్నీ కూడా 0 చేసి చేసాం కదా. వీలుకప్ ఇక్కడ 0 ఇచ్చాం కదా. అలా కాకుండా ఇక్కడ 1 ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో మరి ఈ అప్రాక్సిమేట్ మ్యాచ్ ఎప్పుడు ఉపయోగించాలంటే కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలా మనకు ఒకవేళ ఇన్కమ్ ఉందనుకోండి, ఇన్కమ్ 0 నుంచి వెళ్ళి 5,000 వరకు 10% ట్యాక్స్ రేట్ కట్ అవుతుంది అనుకోండి. 0 నుంచి 10% కాదు, 0 నుంచి 5,000 10%, 0% వేద్దాం. ఏం రాకుంటే ట్యాక్స్ కట్టడం కాదు కదా. సో అప్రాక్సిమేట్లీ ఇది ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. ఓకే. ఇన్కమ్ వచ్చేసి 0 to 5,000 ఉంటే 0%, 50,000 సార్ 0 to 50,000 ఉంటే 0% ట్యాక్స్ రేట్ ఉంటుంది. సో 50,000 to 10,000 ఉంటే 20%. అంటే 50,000 స్టార్ట్ అయితే 50,000 అబోవ్ అయితే 20%. అదే 1 lakh అబోవ్ అయితే 30%. 1,50,000 అబోవ్ అయితే సార్ 15 lakhs 1,50,000 కదా. సో 1,50,000 అబోవ్ అయితే 40%. ఓకేనా. చూడండి, ఒక ట్యాక్స్ రేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 0 నుంచి 0 అబోవ్ ఉంటే 50,000 వరకు ఉంటే 0% ట్యాక్స్ రేట్. సో 50,000 అబోవ్ ఉంటే 20% ట్యాక్స్ రేట్. ఇలా స్లాబ్లు ఉంటాయి కదా మనకి. సో స్లాబ్లు ఉన్నప్పుడు ఎవరిదైనా సాలరీస్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకేనా. సమ్ ఎక్స్ నేమ్ పర్సన్స్ యొక్క నేమ్ 1 పీపుల్, ఎవరైనా ఎంప్లాయీస్ అనుకోండి. ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 నేమ్స్ రాయకుండా జస్ట్ ఏదో ఒక పేరు ఎంప్లాయీ 1 అని రాస్తున్నాను. సో ఒక 6 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ సాలరీస్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. సో వీళ్ళకి ట్యాక్స్ రేట్ ఎంత కట్ అవుతుంది, ఎంత పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఏ స్లాబ్లోకి వస్తారు వీళ్ళు. ఓకేనా. అంటే ఏ ట్యాక్స్ రేట్ వీళ్ళకి అప్లై అయిపోతుంది అని చెప్పేసి మనం చూడాలన్నమాట. సో చూడాలంటే మనకి ఇక 1,20,000 ఉంది. సో 1,20,000 ఉంటే ఇక్కడ చూడండి 1,20,000. ఇప్పుడు మనకి ఇక్కడ 1 lakh ఈ దీంట్లో ఈ కాలంలో 1,20,000 ఉంటే మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది యూజ్ చేయొచ్చు. కాకపోతే 1,20,000 ఈ స్లాబ్లో ఉండే కదా. సో ఇటువంటి సందర్భాల్లో మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, ఇంకోటి చెప్తాను. ఇది కాకుండా ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కదా. సో ఇది చూద్దాం ఫస్ట్ మనం. ఇక్కడ చూడండి, నార్మల్గా మన స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ వల్ల స్కోర్ ఉన్నాయి 33, 96, 5, 38 ఇవన్నీ స్కోర్స్ ఉన్నాయి. ఓకేనా. స్కోర్స్ ఉంటే వాళ్ళకి గ్రేడింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అని ఇవ్వాలి. సో ఇవ్వాలంటే మనకి ఒక ప్రీడిఫైన్డ్ ఒకటి ఉంటుంది కదా. 0 వస్తేనేమో 0 to 50 వరకు వస్తేనేమో ఎఫ్ గ్రేడ్, 50 అండ్ అబోవ్ వస్తేనేమో డి గ్రేడ్, 60 అండ్ అబోవ్ వస్తేనేమో సి గ్రేడ్, 75 అండ్ అబోవ్ వస్తేనేమో బి గ్రేడ్, 90 అండ్ అబోవ్ వస్తేనేమో ఏ గ్రేడ్. సో ఈ విధంగా మనం గ్రేడ్ అనేది డివైడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనకి ఈ మార్క్స్ వస్తాయి కదా, ఈ మార్క్స్కి ఏ గ్రేడ్ వస్తుందని చెప్పేసి మనము చూడాలనుకోండి. ఇక్కడ నేను 33 వచ్చింది. 33 అంటే ఎక్కడ వస్తుంది అని చెప్పేసి 0, 33 కాబట్టి ఎఫ్ గ్రేడ్. ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే నార్మల్గా మనము ఇక్కడ 96 కదా, 90 కాబట్టి ఇక్కడ ఏ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళి ఇచ్చామనుకోండి చాలా టైం పడుతుంది కదా. సో అలా కాకుండా మనం ఈ వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది ఈ సందర్భంలో వాడవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్, వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ అయితే మనం 33 దీని యొక్క గ్రేడ్ కావాలి కాబట్టి మనకి. సో 33 అనేది లుకప్ వాల్యూ అవుతుంది. సో 33 అనేది లుకప్ వాల్యూ కాబట్టి మనము దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా S6 కాలము
6 రో, ఓకేనా, S6 అని కూడా రాయొచ్చు. కామా ఇక్కడ మీకు కింద చూపిస్తుంది సింటాక్స్ కూడా. లుకప్ వాల్యూ ఫస్ట్ ఇవ్వండి, తర్వాత కామా ఇవ్వండి. ఇప్పుడు టేబుల్ అరే హైలైట్ అయింది. సో టేబుల్ అరే ఎక్కడ ఉంది? టేబుల్ అరే వచ్చేసి మనం కన్నా F4 కొడితే లాక్ వస్తుంది, ఓకేనా. మనకు కంప్లీట్గా రో అండ్ కాలం రెండు లాక్ అయినాయి. మనం డేటా అనేది ఫిక్స్డ్ ఉంది కాబట్టి రో అండ్ కాలం అన్ని లాక్ చేసేసాము, ఓకేనా. కాలం ఇండెక్స్ నెంబర్. సో కాలం ఇండెక్స్ నెంబర్ మనం ఇక్కడ ఏం కావాలి? గ్రేడ్ అనేది ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అని కావాలి. కాబట్టి ఆ గ్రేడ్ అనేది ఈ టేబుల్ అరేలో సెకండ్ కాలంలో ఉంది కదా, మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో సెకండ్ కాలం. ఇది ఫస్ట్ కాలం స్కోరు, గ్రేడ్ అనేది సెకండ్ కాలం, కాబట్టి 2. ఇప్పుడు మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ వాడతామా, ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడతామా? సో ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడడానికి ఇక్కడ ప్రతిదీ 33 ఉండాలని లేదు. 33 లేదు, ఇక్కడ 33 ఉందా? ఇక 33 లేదు కదా. సో 0 to 50 అట్లా ఉంటాయి అనమాట, ఓకేనా. 0, 50, 60, 70, 90 అట్లా ఉంటుంది. సో మనకి ఇక్కడ స్కోర్ వచ్చేసి 33, అంటే మనము అప్రాక్సిమేట్ మ్యాచే వాడాలి, ఓకేనా. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ ట్రూ అని రాస్తాము, లేదా ఇంతకుముందు చెప్పినట్టు 1 అని రాయొచ్చు. ఏదర్ ట్రూ ఆర్ 1. ట్రూ రాయాలంటే 4 లెటర్స్ రాయాలి కదా, 1 అయితే సింపుల్ కదా. సో 1 రాసేస్తాం, క్లోజ్ బ్రాకెట్. అంటే కొట్టగానే F గ్రేడ్ వచ్చింది చూడండి. ఎందుకంటే ఇది ఎలా చెక్ చేస్తుందంటే 33 లుకప్ వాల్యూను ఈ పైనుంచి ఇలా, ఇది 33 కాదు, 33 కన్నా తక్కువే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది 33 కాదు, కాకపోతే 33 కన్నా ఎక్కువ ఉంది, కాబట్టి దానికన్నా ముందు వాల్యూని ఇస్తుంది అనమాట, ఓకేనా. సో 0 వాల్యూని ఇచ్చేసి 0కి ఎదురుగా ఉన్నది F, కాబట్టి అలా F ఇచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ వాల్యూ అనేది ప్రతిదీ చెక్ చేస్తుంది. ఇది 33 కన్నా ఎక్కువ ఉందా, తక్కువనే ఉంది, కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఈ 33 కన్నా ఎక్కువ ఉందా అంటే ఎక్కువ ఉంది, కాబట్టి దాని ముందు దాని వాల్యూనే దానికి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది సెర్చ్ చేస్తుంది. ఇది డ్రాగ్ చేయగానే ప్రతిదానికి 14F, ఇక 91 వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది 33 కన్నా తక్కువ ఉంది, ఇలా వచ్చేసి సెట్ చేస్తూ ఉంటుంది. 33 కన్నా తక్కువనే ఉంది, 91 కన్నా తక్కువనే ఉంది. ఇది 91 కన్నా తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం లేదు, కాబట్టి 90కి దానికి ఆపోజిట్గా ఉన్నది ఇచ్చేస్తుంది అన్నమాట. దాని బిసైడ్ ఉన్నది ఇచ్చేస్తుంది ఏ వాల్యూ, ఏ రిటర్న్. అదేవిధంగా 97 కూడా ఏ. సో 89 ఉంది అనుకోండి, 89 అంటే ఇది 89 కన్నా తక్కువ ఉంది, కరెక్టే, 89 కన్నా 75 తక్కువ ఉంది. సో 89 కన్నా 90 తక్కువ ఉందా? కాదు కదా, ఎక్కువ ఉంది, కాబట్టి దానికన్నా ముందు వాల్యూ 75కి ఎదురుగా ఉన్న వాల్యూ బి. సో బి ఇచ్చేస్తుంది. సో ఇది అర్థమైందండి, కాన్సెప్ట్ అర్థమైందా? డౌట్? పవన్ గారు అర్థమైంది కదా. వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారన్నమాట. అంటే ఒకవేళ గ్రేడ్స్ మనం డివైడ్ చేసేసి మనకు మార్క్స్ వచ్చిన ప్రకారం పక్కన గ్రేడ్ వేయాలంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ 33కి అప్రాక్సిమేట్ వాల్యూ ఏది దగ్గరలో ఉందనంటే అది 50 ఎక్కువ తీసుకోదు, తక్కువ తీసుకుంటుంది. అప్రాక్సిమేట్ వాల్యూ 33కి దగ్గరలో ఉన్న 0, తర్వాత వాల్యూ 50 ఉంది కాబట్టి తీసుకోదు, ఓకేనా. దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి తీసుకోదు. 96కి అప్రాక్సిమేట్ వాల్యూ 90, దానికన్నా ఎక్కువ లేదు కాబట్టి అక్కడ. ఇక్కడ ఇంకోటి ఏమొచ్చింది, సి వచ్చింది అనుకో, ఇక్కడ సి రాలి కదా, బి వచ్చింది 81 దగ్గరలో 90 ఉంది, కానీ 90 దానికన్నా ఎక్కువ కదా, అందుకని చెప్పేసి తీసుకోకుండా 75, దానికన్నా ముందు ఉంది 75 తీసుకుంటారు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా అప్రాక్సిమేట్ మ్యాచ్ అయితే ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. రైట్, మామూలుగా మనకి పోలింగ్ జరుగుతుంది కదా, ఎన్నికలు జరుగుతాయి కదా, ఓట్స్ వేస్తారు కదా. ఓట్స్ వేసినప్పుడు ఓట్స్ అందరూ వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఏజ్ అయితే ఉంటుంది కదా. సో ఇలా మొత్తము వేసిన ప్రజలందరి ఓట్లు వాళ్ళ ఏజ్ ఎంతో చూసుకుందాం. వీళ్ళందరూ ఓట్లు వేసారు అనుకుందాం. సో ఓట్లు వేసారు, మనకి టీవీలలో ఏం చూపించేస్తారు, ఏది ఈ ఏజ్ వాళ్ళు ఇంత ఓటింగ్ పర్సెంట్ ఉంది, ఈ ఏజ్ వాళ్ళు ఇంత ఓటింగ్ పర్సెంట్ ఉంది, సో ఈ ఏజ్ వాళ్ళు ఇంత ఓటింగ్ పర్సెంట్ ఉంది అని చెప్పాలంటే మనము ఇప్పుడు మొదటి వరుసగా
వీళ్ళు ఓటేశారు. ఈ 19 ఏజ్ ఉన్న ఆయన ఓటేశాడు. నవీన్ అంటే 70 ఏజ్, రాజు అనేది 64, శ్రీను అనేది 65 ఏజ్ ఉన్న అతను వేసాడు. ఇక పీపుల్ 5 అండ్ ఒక్కొక్క ఏజ్ ఉన్న వాళ్ళు వేశారు. సో ఇప్పుడు మనము ఏ ఏజ్ వాళ్ళు ఎంత వేసారు, ఏ ఏజ్ వాళ్ళు ఎంత పర్సెంట్ వేసారు అని చెప్పేసి తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకుంటాం? ఇలా విడివిడిగా ఉంది కదా. సో దాన్ని అనలైజ్ చేయాలి ఫస్ట్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏ బకెట్లోకి వస్తారు? 0 to 18 బకెట్లోకి వస్తారా? ఇక్కడ మనం బకెట్స్ క్రియేట్ చేసుకున్నాం. సో బిలో 18 వరకు ఉన్న వాళ్ళు బిలో 18, 19 to 29 ఉన్న వాళ్ళు 19 to 29, అంటే 30 to 49, 50 అండ్ అబోవ్. ఒక 4 బకెట్స్ కింద క్రియేట్ చేసుకున్నాం మనం. ఓకేనా? ఎలా 0 to 18, 19 to 29, 30 to 49, 50 అండ్ అబోవ్. సో ఫస్ట్ బేసిక్ స్టార్టింగ్ వాల్యూ 0 ఇక్కడ బిలో 18 అంటే, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 19 to 29 అంటే, స్టార్టింగ్ వాల్యూ 30 to 49 అంటే, 50 అండ్ అబోవ్ అంటే స్టార్టింగ్ వాల్యూ 50. సో ఫస్ట్ వాల్యూస్ ఇక్కడ వేసుకొని పక్కన దాని బకెట్స్ వేస్తాం అనమాట. సో ఈ బకెట్స్ క్రియేట్ చేయడమే కొంచెం చూసుకున్న తర్వాత. ఓకేనా? అంటే అక్కడ మనకి ఇచ్చేస్తారు కొన్ని చోట్లలో. సో ఈ విధంగా మనం ఒక బకెట్స్ అయితే క్రియేట్ చేసుకుని ఇప్పుడు మరి ఈ ఏజింగ్ గ్రూప్ అంతా ఈ బకెట్ పక్కన ఏ బకెట్లోకి వస్తారో కావాలి మనకి. ఓకేనా? 70 అంటే ఏ బకెట్లోకి వస్తారు? 50 అండ్ అబోవ్ బకెట్లోకి వస్తారు. 19 అంటే 19 to 29 బకెట్లోకి వస్తారు. సో ఇక్కడ బకెట్ ఏ బకెట్ వస్తుందో మనకి కావాలన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే నేను సేమ్ వీలుకప్ ఓపెన్ బ్రాకెట్స్, లుకప్ ఓపెన్ బ్రాకెట్స్. సో ఈ ఏజ్ 70 అనేది లుకప్ వాల్యూ, AK5 లుకప్ వాల్యూ, కామా టేబుల్ అరే వచ్చేసి ఈ టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకుని కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్ నాకు బకెట్ కావాలి, ఏ బకెట్లోకి వస్తుందో కావాలి. సో బకెట్ వచ్చేసి 2, 1 అప్రాక్సిమేట్ వాల్యూస్ కదా. సో 1 ఎగ్జాంపుల్ అయితే 0, కానీ ఇప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ అయితే 0 అంటే 70 ఏజ్ వచ్చేసి 50 అండ్ అబోవ్ బకెట్లోకి వస్తారు. సో ఈ విధంగా మనం ట్రాక్ చేస్తే ప్రతి ఒక్కరు ఏ బకెట్లోకి వస్తారో తెలిసిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము తర్వాత దీనికి ఒక పైవట్ టేబుల్ వేసేసి అది ఎంత పర్సెంట్ వస్తారో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. పైవట్ టేబుల్ గురించి చెప్తాను తర్వాత. సో ఇక్కడ దీన్నే బేస్ చేసుకొని ఇక్కడ పైవట్ టేబుల్ వేసాను అనుకోండి. ఇక్కడ బకెట్ అనేది ఇక్కడ వేసేసి నేమ్ ఎంతమంది ఉన్నారో వేసాను అనుకోండి. ఈజీగా నాకు 19 to 29 బకెట్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? 19 to 29 బకెట్ చూడండి, ఇది 1 2 3 4 5. ఓకేనా? సో అదేవిధంగా 30 to 49 బకెట్లో 1 మెంబర్ ఉన్నారు. 50 అండ్ అబోవ్లో 7 మెంబర్స్, బిలో 18లో 3 మెంబర్స్. సో ఈజీగా మనము ఏ బకెట్లో ఎంతెంత మంది ఉన్నారు, ఎంతెంత మంది ఓటేశారు అని చెప్పేసి ఈజీగా వస్తుంది. ఓకే, దీన్నే మనం పర్సెంటేజ్లో తీసుకుంటాం అనుకోండి. సో ఈ ఏజ్ వాళ్ళు యూత్ ఇంతమంది ఓటేశారు, ఓల్డ్ పీపుల్ ఇంతమంది ఓటేశారు అన్నప్పుడు ఇది మళ్ళీ ఒకసారి వేసేసి షో వాల్యూస్ పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్ అని కొట్టవచ్చు ఇక్కడ. సో పైవట్ టేబుల్ తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడు ఎక్కడ చేయొచ్చు? ఓల్డ్ ఏజ్ వాళ్ళు 43% ఓటింగ్ రేట్ ఉంది. ఓకేనా? ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే 50 అండ్ అబోవ్ కదా, 50 అండ్ అబోవ్ అంటే ఓల్డ్ ఏజ్ కదా. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు 43% ఓటింగ్ రేట్ ఉంది. ఓకేనా? సో బిలో 18 అసలు ఓటు హక్కు లేదు, బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ రాంగ్గా తీసుకున్నాం కాబట్టి బిలో 18కి వచ్చింది. ఓకేనా? బిలో 18.75% ఉంది. సో అది చెల్లదు కదా. ఓకే, అలా తీసేయచ్చు కాకుంటే. సో 19 to 29 31%. 19 to 29 అంటే ఆల్మోస్ట్ యంగ్ పీపుల్ ఓకే, యంగ్ పీపుల్ కదా. సో మిడిల్ ఏజ్ 30 to 49, మిడిల్ ఏజ్ 6.25 అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు తక్కువ ఓటింగ్ పర్సెంట్ ఉంది. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంది. ఓకేనా? సో 19 to 29 వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంది. ఓకేనా? సో ఇలా మనము వాళ్ళు డివైడ్ చేసుకొని చెప్పవచ్చు అనమాట. ఆ విధంగా అనలైజ్ చేయొచ్చు. ఓకేనా? సో మరి ఈ బకెట్స్కి మన ఈ నెంబర్కి ఈ పక్కన ఈ బకెట్స్ రావడానికి మనం వీలుకప్ వేసి అది ఏ బకెట్లోకి వస్తుంది అనేది మనం పక్కన వీలుకప్తో ఇక్కడ బకెట్ వైజ్గా చూపించాం. సో ఆ బకెట్ ఈ డేటాని మనం ఈ పైవట్ టేబుల్ వేసి ఆ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ వీలుకప్ అనేది ఈ బకెట్ లాగా వేయడానికి ఉపయోగపడింది. అర్థమైందండి? ఇది అర్థమైందా? విజయ్ గారు, అవినాష్ గారు. సార్ గ్రాఫ్ టైప్ లో కూడా చూపించచ్చు. గ్రాఫ్ లో చూపించచ్చు. చార్ట్స్ కూడా వెళ్దాం తర్వాత. ఒక్క నిమిషం. దీన్నే మనము ఒకవేళ చార్ట్ టైప్ లో వెళ్ళాలనుకోండి, ఇక్కడ పైవట్ అనలైజ్ వెళ్ళి
ఇన్సర్ట్ చార్ట్ అని చెప్పేసి పైవట్ చార్ట్ ఉంది కదా. సో పైవట్ చార్ట్ వేస్తే ఏ చార్ట్ కావాలి మనకి అంటే ఈజీగా మనము కొన్ని ఏమో పై చార్ట్లా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ పై చార్ట్ తీసుకొని అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా రెడ్ 19 to 29% ఇక్కడ ఉంది, బ్లూ కలర్ 50 and above ఎక్కువ ఉంది కదా. సో ఇలాంటి చార్ట్ కావాలనుకుంటే ఇలాంటి చార్ట్ తీసుకోవచ్చు, లేదా కాలం చార్ట్ కావాలంటే కాలం చార్ట్ తీసుకోవచ్చు. కాలం చార్ట్ చూద్దాం ఒకసారి. కాలం చార్ట్ చూడండి, ఇక్కడ మనకి కనిపించేస్తుంది కదా. సో ఎవరి హైయెస్ట్ అంటే 50 and above హైయెస్ట్. వీటికి మనకి లేబుల్స్ కూడా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేబుల్స్. ఓకేనా. సో మనకి 43.275 బార్ లాగా కనిపిస్తుంది కదా హైయెస్ట్ మనకి చార్ట్స్. ఎందుకంటే మనకి డేటాలో అంత ఈజీగా చూపించలేము కదా ప్రజెంటేషన్ చేసేటప్పుడు. ఇది ఈజీగా కనిపిస్తుంది, అంటే ఏది హైయెస్ట్ ఉందంటే ఈజీ కనిపిస్తుంది కదా. 50 and above ఓటింగ్ రేట్ అనేది హైయెస్ట్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ లోయెస్ట్ రేట్ వచ్చేసి 30 to 49, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు తక్కువ ఓటింగ్ పర్సెంట్ ఉంది. సో ఈ విధంగా మనము చూపించవచ్చు అనమాట. సో ఈ చార్ట్స్ గురించి అన్నింటి గురించి నేను చెప్తాను నెక్స్ట్. ఈ చార్ట్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. సో ఈ విధంగా మనం విజువలైజ్ చూపించవచ్చు అనమాట. ఒక ప్రజెంటేషన్ చేసినప్పుడు ఈ విధంగా చూపించవచ్చు. సో మరి ఈ విధంగా చూపించడానికి మనకు బేసిక్ ఇక్కడ వీలుకప్ మనము ఆ డేటా అనేది మనము మనకు అనుగుణంగా మార్చుకోవాలన్నమాట. ఓకేనా. మనకు అనుగుణంగా మార్చుకున్న తర్వాత సో దాన్ని అనలైజ్ చేయొచ్చు. ఓకేనా. ఫర్దర్గా అనలైజ్ చేయడానికి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వీలుకప్ వేసి ఒక బకెట్స్ అంటే ఫస్ట్ మనకి జస్ట్ బేసిక్ డేటా వచ్చేసి ఎవరు వేసారు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది. సో దీన్నే మనము తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏజ్ వైజ్గా వస్తుంది. ఏది 70 ఏజ్ ఎంత వరకు వేసారు అలా వస్తుంది. నాకు ఒక్కొక్కటి ఏజ్ అంటే చాలా బార్స్ అయిపోతాయి. నేను దీన్నే వేసిన అనుకోండి ఇలా, ఒక్క నిమిషం, క్వాంటిటీ కదా. సో క్వాంటిటీ ఏజ్ వైజ్గా వేసిన అనుకోండి, అక్కడ మనకు చాలా బార్స్ అయిపోతుంది. సో అప్పుడు కరెక్ట్గా ఉండదు. ఓన్లీ నేను ఒక 4 కేటగిరీస్ తీసుకొని బిలో 18 ఒకరు, 19 to 29, 30 to 49, 50 and above ఒక 4 కేటగిరీస్ తీసుకొని ఈ 4 కేటగిరీస్కి వీళ్ళు ఎవరు వస్తారని చెప్పేసి ఇలా మనం వేసుకున్న తర్వాత దాన్ని అనలైజ్ చేస్తే ఈజీగా మనం ప్రజెంటేషన్ చూపించవచ్చు. ఈజీగా ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ ఉంది. సో మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా తక్కువ ఓటింగ్ పర్సెంట్ ఉంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. సో దాని తర్వాత దానికి మిడిల్ ఏజ్ వాళ్ళు ఎందుకు తక్కువ ఉంది పర్సెంటేజ్ అంటే మేబీ కొన్ని పథకాల, లేకపోతే వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళు మొత్తం ఆఫీస్కి వెళ్తున్నారా, దాన్ని పట్టించుకోవట్లేదా అని చెప్పి ఇంకా ఫర్దర్గా అనలైజ్ చేయడానికి ఉంటుంది కదా. సో అలా. ఓకేనా. ఈ విధంగా మనం డేటా అయితే ఫస్ట్ ఉన్న డేటాని మనకు అనుగుణంగా అనలైజ్ చేయడానికి, ఇదంతా కూడా మనకు ఫార్ములాస్ అయినా అవన్నీ కూడా మనకు డేటాని ప్రజెంట్ చేయడానికి ఎలా ప్రజెంట్ చేయాలి, సో దాని గురించి అని ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. సో ఈ వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అయితే అర్థమవుతుంది కానీ ఇది అర్థమైంది కదా. ఇంకొకటి మీకు సంబంధించిన మెటీరియల్ సంబంధించిన చూద్దాం. ఓకే, డిస్కౌంట్ కూడా చూద్దాం. ఓకే, ఈ డిస్కౌంట్ ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కౌంట్ చూద్దాం. సో మీరు ఏదైనా షాప్కి వెళ్ళారు, వాళ్ళు వెళ్తే ఏం చెప్తారు, స్లాబ్స్ ఇస్తారు. ఓకే, స్లాబ్స్ మీరు 10,000 పర్చేజ్ చేస్తే 1% సార్, అదే 20,000 పర్చేజ్ చేస్తే 2%, 30,000 పర్చేజ్ చేస్తే 3%, 40,000 పర్చేజ్ చేస్తే 4%. ఈ విధంగా మనకి షాప్ వాళ్ళు సంక్రాంతి సేల్ కానీ, January 26 సేల్ కానీ ఇలా ఇస్తారు కదా డిస్కౌంట్స్. సో స్లాబ్ వైజ్గా ఇస్తారు. సో స్లాబ్ వైజ్గా ఇచ్చినప్పుడు మరి వాళ్ళ పాస్ట్లలో 40,000 మీ బిల్ వాల్యూ 40,000 కాగానే ప్రతిదానికి వెళ్ళి చెక్ చేసుకొని 40,000 4% అని చెప్పేసి బిల్లో వాళ్ళ పాస్ కానీ సిస్టమ్ కానీ ఉంటే ఇలా 4% కానీ వేయడానికి వాళ్ళకి అక్యురేట్గా వేయడానికి ఉండదు కదా. అంటే ఒకవేళ వేస్తే పొరపాటుగా అటు ఇటు వేయచ్చు కదా. 4,000 అంటే 0% కదా, 0%. సో ఇలా అక్యురేట్గా వేయడానికి వీళ్ళు ఉండదు కదా. ఆటోమేటిక్గా అక్కడ క్యాల్కులేట్ అయిపోతుంది. ఎలా క్యాల్కులేట్ అయిపోతుంది, బేస్డ్ ఆన్ మనకి ఇక్కడ వీలుకప్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఇంతమంది ఉన్నారు. ఓకేనా. ఒకరు పోగొన్నారు 4,000ది, ఒకరు నోకియా 4,000ది, ఒకరు పోగొన్నారు 11,000ది. ఓకేనా. మొబైల్స్ కానీ ఏదైనా బ్రాండ్స్ కొన్నారు, బ్రాండ్ అయినా కదా బెటర్. కస్టమర్. ఓకేనా. కస్టమర్ 1 నవీన్ కానీ నవీన్ వినయ్ ఎవరో కస్టమర్స్ వచ్చారు. కస్టమర్ 2. ఓకేనా. ఓకే, ఈ విధంగా కస్టమర్స్ వచ్చేసి ఒకరు 4,000 ఉన్నారు. సో వాళ్ళకి ఎంత డిస్కౌంట్ రావాలి, 4,000 నవీన్ 4,000 ఉన్నాడు. సో వినయ్ 11,000 ఉన్నాడు. ఎంత డిస్కౌంట్ రావాలి మన స్లాబ్ ప్రకారం
10,000 ఉంటే 1% డిస్కౌంట్, 20,000 ఉంటే 2%, 30,000 ఉంటే 3%, ఇలా డిస్కౌంట్ రావాలన్నమాట. సో మరి దీన్ని ఇక్కడ మనం ఒకేసారి మరి ఒక్కొక్కరికి ఇలా మాన్యువల్గా వేయడం కుదరదు కదా, అలా అదే మనం వీలుకప్ వేసుకొని ఈజీగా ఎవరెవరికి ఎంత డిస్కౌంట్ రావాలో ఈజీగా మనం చూపించవచ్చు అన్నమాట. ఇక అప్పుడు ఏం చేయొచ్చు, వీలుకప్ ఓపెన్ బ్రాకెట్స్ లుకప్ వాల్యూ 4,000, ఇక్కడ కామా, ఇక్కడ టేబుల్ అరే సెలెక్ట్ చేసుకుంటున్నాను, లాక్ చేస్తున్నాను, కామా, మనకు పర్సెంట్ కావాలి కాబట్టి సెకండ్ కాలంలో ఉంది, కాలం ఇండెక్స్ నెంబర్ 2, కామా అప్రాక్సిమేట్ మ్యాచ్. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ మ్యాచ్ చేస్తాం కదా, వాళ్ళు 40,000 కొనవచ్చు, 41,000 కొనవచ్చు, 51,000 కొనవచ్చు, వాళ్ళు మాత్రం 10,000, 20,000 ఇలా ఒక రౌండ్ ఫిగర్లో ఉంటాయి. ఓకేనా. సో వాళ్ళు 41,000 కొనవచ్చు, 38,000 కొనవచ్చు. సో రకరకాల చేంజెస్ కొనవచ్చు కదా. అవి ఎగ్జాక్ట్ మ్యాచ్ రావడానికి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఓన్లీ రౌండ్ ఫిగర్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం అప్రాక్సిమేట్ మ్యాచే వాడుతున్నాం. ఎంటర్ కొట్టగానే చూడండి 10%, 59,830. 59,830 అంటే 50 కంటే ఎబో, 60 కంటే బిలో, కాబట్టి 15,000 ఉన్నది 10% వచ్చింది. ఓకేనా. సో అదేవిధంగా 3% ఉంది చూడండి 31,795కి. 31,795 కంటే 30,000 కన్నా ఎబో, 40,000 కన్నా బిలో, అంటే 30,000 వచ్చేసి 3% వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మనకి అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఇంకా ఈ సందర్భాల్లో ఉపయోగపడుతుంది అంటే లైక్ ఏజింగ్ బకెట్స్లో కూడా ఉపయోగపడుతుంది. సో మీ ఎస్ఏపీ చేస్తున్నారు కదా, సో మెటీరియల్ ఉంటాయి కదా, మెటీరియల్ ఉన్నప్పుడు మెటీరియల్స్ ఎలా ఉంటాయి, 49 సంథింగ్ 9 డిజిట్స్ ఉంటాయా, 49 1 2 3 4 5 సంథింగ్ మెటీరియల్ నెంబర్ ఉంటుంది, మెటీరియల్ నెంబర్ ఉంటుంది. ఇది రిసిప్ట్ డేట్ ఉంటుంది కదా, జిఆర్ఎన్ డేట్ అంటారా మీరు, జిఆర్ఎన్ డేట్ సంథింగ్ జిఆర్ఎన్ డేట్ అంటారు కదా, జిఆర్ఎన్ గూడ్స్ రిసిప్ట్ నోట్ డేట్ అనుకుందాం. ఓకేనా. గూడ్స్ రిసిప్ట్ నోట్ డేట్ సమ్ నేను ఓకే ఇక్కడ 2023 వచ్చు, 01 02 2023 01 05 2024 ఇలా నేను ఒక్కొక్క డేట్స్ ఇలా వేస్తాను అనుకోండి. ఓకేనా. సో ఇలా వేసేస్తాను. ఓకేనా. ఈ మెటీరియల్ నెంబర్ కూడా ఒక అప్రాక్సిమేట్గా మెటీరియల్ నెంబర్ వేసాను. సో ఇలా వేసాను. సో ఇప్పుడు జిఆర్ఎన్ డేట్ ఈ మెటీరియల్ వచ్చేసి జిఆర్ఎన్ డేట్ 1/2/2023 ఇలా జిఆర్ఎన్ అయింది. ఓకేనా. సో ఈ మెటీరియల్ వచ్చేసి 1/8/25 వేస్తున్నాను, అలా ఇంకా రాలే, 26 28 రాలే కానీ జస్ట్ వేస్తున్న ఎగ్జాంపుల్కి. సో ఈ మెటీరియల్ ఈ జిఆర్ఎన్ డేట్లో చేశారనుకోండి, 23 వద్దండి, బెటర్ ఇక్కడ 15 వేయండి అండ్ ఇక్కడ 20 వేయండి. ఓకే, ఇక్కడ 14 వేయండి. ఓకే, 25 ఏం లేదు కదా, రైట్. సో ఇప్పుడు వీళ్ళ ఏజింగ్ చూద్దాం. వీటి ఏజింగ్ అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ ఈ డేట్ నాడు జిఆర్ఎన్ చేశారు, ఈ మెటీరియల్ ఈ డేట్ నాడు జిఆర్ఎన్ చేశారు, ఈ మెటీరియల్ ఈ డేట్ నాడు జిఆర్ఎన్ చేశారు. అలాంటప్పుడు మనము ఇవాళ ఏజింగ్ ఎంత అయిందంటే, ఏజింగ్ చూడాలంటే ఇవాళకి ఏజింగ్ ఎంత అయిందంటే ఈక్వల్ టు టుడే అంటే ఈ రోజు వస్తుంది, మైనస్ ఇది ఈ డేట్ వేస్తే మనకి ఇది నెంబర్లో రావాలి. నెంబర్లో రావాలంటే హోమ్లోకి వెళ్ళి అది నెంబర్ ఫార్మేట్, ఇది డేట్ ఫార్మేట్, ఇది నెంబర్ ఫార్మేట్ క్లిక్ చేస్తే మనకి 3640 డేస్ ఉన్నాయన్నమాట. 3640 డేస్ అంటే 3640 డేస్ అయినాయి. ఓకేనా. ఒక్క నిమిషం దీన్ని డ్రాగ్ చేస్తే ఓకే సమ్ అంటే ఇది తీసుకొని ఇన్ని రోజులు అయింది అంటే 3824 డేస్ అయినాయి, ఇది 1724 డేస్ అయినాయి. సో మనము అప్రాక్సిమేట్లీ ఒక బకెట్ తీసుకుందాం, లైక్ ఇప్పుడు 2 years 3 years అనుకోండి. సో 2 years ఏజింగ్ ఒకటి, 3 years ఏజింగ్ ఒకటి, 1 year ఏజింగ్ చూసుకుందాం. 1 year ఏజింగ్ చూసుకుందాం. ఓకేనా. సో 1 year ఏజింగ్ చూసుకుంటే, సో 1 year ఏజింగ్ అంటే 365 డేసా, 365 డేస్ అండ్ 2 years అంటే 2 into 3, 1 minute, 1 year ఏజింగ్ ఈక్వల్ టు 2 into 365, 730. 730 అంటే 2 year ఏజింగ్. ఇది యాక్చువల్లీ 90 days ఉంటుంది కానీ 2 year ఏజింగ్. నెక్స్ట్ 3 into
3 into 365 ఇయర్లోకి కన్వర్ట్ చేసుకుంటే బెటర్, కానీ ఒక్కొక్కసారి ఇలా ఉందనుకోండి చూడొచ్చు. 1095 3 years. ఇలానే దీన్ని కూడా ఓకే 3 year కాస్త 2 year 3 year 4 year 5 year ఓకే ఇలా ఇయర్స్ వచ్చినాయి. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ఇక్కడ ఈ ఏజ్ అది 730 days అయితేనేమో 2 years, 730 అండ్ అబోవ్ అయితేనేమో 2 years, 1095 అబోవ్ అయితేనేమో 3 years. సో ఇలా ఏజింగ్ కూడా మనం వేయచ్చు అనమాట. అప్పుడు మనం ఈ ఏజింగ్ బకెట్ ఇక్కడనేమో నెంబర్స్ ఉన్నాయి, డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి. సో ఇక్కడ బకెట్ తీసుకుంటే అది ఏ ఇయర్ బకెట్లోకి వస్తుంది అన్నట్టుగా మనం ఇక్కడ లుకప్ ఓపెన్ బకెట్ లుకప్ వాల్యూ ఇది టేబుల్ అరే ఇది లాక్ చేసే కామా 2, 1 అప్రాక్సిమేట్ మ్యాచ్ కాబట్టి 1. సో ఇది 8 year బకెట్లో వస్తుంది, ఇది 4 year బకెట్స్లో వస్తుంది. ఎక్కువగా 8 year 4 year బకెట్స్లోనే ఉన్నాయి. సో మనము దీన్ని ఇంత ముందులాగా మనం ప్రైవేట్ టేబుల్ వేస్తున్నాం అనుకోండి, ఈజీగా ఎన్ని మెటీరియల్ అనేది 8 year బకెట్లో ఉన్నాయి, ఎన్ని మెటీరియల్ అనేది 4 year బకెట్లో ఉన్నాయి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇంకా కొంచెం సమ్మరైజ్ అయిపోతుంది. బకెట్ తీసుకుంటే ఈ మెటీరియల్ నెంబర్ కౌంట్ తీసుకుంటే చూడండి, ఓకే కౌంట్ తీసుకోవాలి, ఇది సమ్ వచ్చింది. ఓకే ఒక 4 year బకెట్లో 5 ఉన్నాయి, 8 year బకెట్లో 9 articles ఉన్నాయి. 9 articles ఉన్నాయి. వీటి క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు, వీటి క్వాంటిటీ చెప్పలేదు మనం రాయలేదు. సో ఇక్కడ ఒక 5 మెటీరియల్ అనేది 4 year బకెట్లో 4 year జిఆర్ఎన్ చేసి 4 years అయింది. అండ్ ఒక 9 మెటీరియల్స్ అనేవి జిఆర్ఎన్ చేసి 8 years అయింది. ఓకేనా. సో 8 years బకెట్లో ఉన్నాయి. ఫస్ట్ మనము క్లియర్ చేసేసింది ఈ 8 years బకెట్, తర్వాత 4 year బకెట్ చూద్దాము అన్నట్టుగా ఉండదు. ఇంకా మన బకెట్స్ ఉంటే 4 year బకెట్, 3 year బకెట్, 5 year బకెట్ ఉంటే ఎక్కువ ఏదైతే ఏజింగ్ ఎక్కువ ఉందో వాటిని క్లియర్ చేసిన తర్వాత, అంటే ఈ 8 year ఉన్న బకెట్ని క్లియర్ చేసిన తర్వాత మిగతాది వాటికి ప్రియారిటీ ఇద్దాము అన్నట్టుగా మనం తర్వాత అనలైజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఏజింగ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సంథింగ్ అట్లా ఉంటుంది కదా, మీరు ఎస్ఏబి చూసినప్పుడు ఉంటుంది కదా. సో ఆ విధంగా అర్థమవుతుందండి. ఫాస్ట్గా వెళ్తున్నానా ఫిరోజ్ గారు? ఫిరోజ్ గారు ఓకేనా. ఓకే ఓకే అఖిల్ గారు, అఖిల్ గారు హలో అఖిల్ గారు వీటిలో ఉన్నారు. అఖిల్ కాసరవి అఖిల్ కొంచెం స్లో చెప్పండి సార్. స్లోగా చెప్పాలా? ఓకే రైట్ రైట్ రైట్. పవన్ గారు అర్థమైంది కదా? ఇంకా సుమన్ అయినా అర్థమైంది కదా? శ్రీనివాస్ గారు మీరందరూ ఒకసారి అర్థమైందని చెప్తేనే మనం అదే. ఓకేనా శ్రీనివాస్ గారు సార్ అర్థమైందా? చెప్పుకుంటూ పోతుంటాను కొందరు. ఓకే రైట్ డన్ డన్. అర్థం కాకుండా అడగండి. ఓకే నేను స్లోగా చెప్తాను కాకుండా. ఓకే ఇక్కడ ఇక్కడ ఓకేనా అండి? ఇక్కడ మళ్ళీ చెప్తాను. ఓకేనా కొంచెం స్లో చెప్పండి సార్. రైట్ రైట్ రైట్. సో ఇక్కడ మనకి మెటీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా. సో మెటీరియల్ నెంబర్స్ మీరు 9 digits సంథింగ్ ఉంటాయి కదా, ఇవన్నీ మెటీరియల్ నెంబర్స్ అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మెటీరియల్ నెంబర్స్. సో మెటీరియల్ నెంబర్స్కి మనం ఎప్పుడు తీసుకున్నాము అంటే ఈ మెటీరియల్ నెంబరు 999 మెటీరియల్ నెంబరు జిఆర్ఎన్ డేట్ వచ్చేసి 1/2/2015. సో జిఆర్ఎన్ డేట్స్ కూడా ఇచ్చాను. సో ప్రతి దానికి మెటీరియల్ నెంబర్కి జిఆర్ఎన్ డేట్స్ ఇచ్చామన్నమాట. ఓకేనా. సో అది ఏ డేట్లలో తీసుకున్నాం అనేది జిఆర్ఎన్ డేట్స్ ఇచ్చాము. సో మరి ఏమంటారంటే నార్మల్గా ఒక ప్రోడక్ట్ మేబీ తీసుకుని ఎక్కువ రోజులు అయితే కొన్ని ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ రోజులు పెండింగ్ ఉండడం వల్ల దానికి ఇంట్రెస్ట్ కానీ అది కానీ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఏవైతే ఏజింగ్ ఉన్నాయో, చాలా ఏజ్డ్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో వాటిని క్లియర్ చేయమని చెప్పేసి మన ఓకే మా ఆర్గనైజేషన్ కానీ ఫస్ట్ ఏవైతే ఏజ్డ్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలి అన్నారు అనుకోండి. సో మనకి మెటీరియల్ లిస్ట్ అంతా ఉంది, ఇది ఒకటే కాదు చాలా లిస్ట్ ఉంది అనుకోండి ఇలా. సో ఇలా లిస్ట్ అయితే ఈ మెటీరియల్ కోడ్లు ఉన్నాయి. సో వాటి క్వాంటిటీ కూడా ఉంది అనుకోండి. క్వాంటిటీ ఒక ర్యాండమ్గా
అండ్ బిట్వీన్ ర్యాండమ్గా వాటి క్వాంటిటీ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి నార్మల్గా మెటీరియల్ కోడ్ ఉంది, వాటి క్వాంటిటీ ఎంత ఉంది, అండ్ అది ఎప్పుడు చేయాలని చేసిరు కూడా డేట్ కూడా ఉందన్నమాట. సో ఇలా మనకు ఒక లిస్ట్ అయితే మన సిస్టంలో కానీ ఉంటుంది కదా, ఒక మెటీరియల్ కోడ్, ఒక ఏదైనా ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఆ మెటీరియల్ ఎంత ఉంది, వాళ్ళ క్వాంటిటీ ఎంత ఉంది, అంటే ఓ సబ్బులు ఒక 150 ఉన్నాయి, ఓకేనా, అది ఎప్పుడు తీసుకున్నాము ఆ డేటు, ఓకేనా. ఒక మేబీ ఒక మొబైల్ ఫోన్స్, ఒక నోకియా మొబైల్ ఫోన్స్ ఒక 168 ఉన్నాయి. సో అవి తీసుకున్నది 1/5/2020 నాడు మనం తీసుకున్నాము ఒక గోడౌన్లోకి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఇలా ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అనేటివి ఆ రోజు తీసుకున్న డేట్స్ అన్ని ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఏవైతే ఎక్కువ ఏజింగ్ ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వన్నది అనమాట, ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి అవి క్లియర్ చేయండి, అది అసలు ఆ ఎక్కువ ఏజింగ్ ఉన్నాయో చెప్పండి అండ్ వాటిని ఫస్ట్ క్లియర్ చేయండి. ఎందుకంటే వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ పడవచ్చు, ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఖరాబ్ కూడా కావచ్చు. సో ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇంకో ఎక్కువ రోజులు చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా. సో కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉన్నవి కావాలి అన్నాం అనుకోండి. ఇప్పుడు వీటి డేట్ ఉంది, వీటి డేట్ ఉన్నప్పుడు మరి ఇది ఎన్ని రోజులు అయింది తీసుకొని అని అంటే ఎన్ని రోజులు అయిందని తీసుకొని అంటే ఏం చేయవచ్చు మనము ఏజింగ్ అంటే ఈ 1 to 2015 రోజు ఉంది. సో మరి ఇవాళకి ఎన్ని రోజులు అయిందంటే ఎట్లా చెప్పొచ్చు చెప్పండి పవన్ గారు. సో ఒక్కొక్క క్వశ్చన్ అడిగితేనే కొంచెం యాక్టివ్ ఉంటారు అనుకుంటాను. కాదు, ఫస్ట్ మనకి ఏజింగ్ డేస్ కావాలి, ఇది ఎన్ని డేస్ కావాలి, ఇది జిఆర్ఎన్ డేట్. ఫస్ట్ మనకి ఎన్ని రోజులు కావాలి, ఫస్ట్ ఇది బకెట్ అనేది నీకు వీలుకో వేస్తాము. సో మరి ఇప్పుడు ఇది 2015 రోజు తీసుకున్నారు ఈ ప్రోడక్ట్, ఏది ఫిబ్రవరి 1 రోజు, ఫిబ్రవరి 1, 2015 రోజు తీసుకున్నారు. సో మరి ఇవాటి వరకు ఎన్ని రోజులు అయిందంటే ఎలా చేయొచ్చు, ప్రెసెంట్ డేట్ మైనస్ ఆ డేట్, ఓకేనా. ప్రెసెంట్ డేట్ మైనస్ ఆ డేట్ చేస్తే మనకి ఎన్ని డేస్ అనేది తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో ఎన్ని డేస్ అనేది తెలుస్తుంది. ప్రెసెంట్ డేట్ అంటే మనం ప్రెసెంట్ డేట్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇవాళ డేట్ అనేది ఎయిదర్ మీరు డేట్ అని రాసి 19/1/2025 ఇవాళ 19/1 కదా, 19/1/2025 మైనస్ ఇక్కడ మనకు ఎయిదర్ ఇలా వేసుకోవచ్చు 19/01/2025 ఇక్కడ ఇవాళ డేట్ అంతా ఇక్కడ మొత్తం ఇలా వేసుకొని ఇది మైనస్ ఇది అని చేయొచ్చు, ఓకేనా. ఇవాళ డేట్ నుంచి వెళ్ళి ఆ రోజు తీసేస్తే అంటే ఇవాళ వరకు ఒక 3640 డేస్ అయినాయి అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. 3640 డేస్ అయినాయి. సో ఈ విధంగా చెప్పవచ్చు. లేదా ఇది పెంచుతాం ఇంకా ఒక్క నిమిషం అండి. ఓకే, ఈ 3640 డేస్ అని చెప్పొచ్చు. లేదా మరి ఇప్పుడు నేను రేపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇలా వేసాను, ఈ మళ్ళీ సిస్టమ్ ఇది క్లోజ్ చేసేసి రేపు ఓపెన్ చేసినప్పుడు కూడా 3640 డేస్ అయి ఉంటుంది. కానీ రేపటికి ఏమవుతుంది 3641 డేస్ అవుతుంది, ఎందుకంటే రేపు 20 వస్తుంది కదా. సో కాబట్టి రేపటికి 3641 డేస్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడు మనకి ఏజింగ్ అనేది కంటిన్యూ ఏ రోజు ఓపెన్ చేస్తే ఆ రోజు కరెక్ట్గా ఎంత ఏజింగ్ అయ్యేటట్టు ఉండాలి అని చెప్పేసి అనుకుంటే మనము డేట్ ఇలా వేయకుండా ఈక్వల్ టు టుడే అని వేయచ్చు అనమాట. టుడే అనేది వేయచ్చు. టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ వస్తే ఇవాళ డేట్ వస్తుంది. సో ఇది ఫార్ములా. ఇది రేపు ఓపెన్ చేసినాం అనుకోండి రేపటి డేట్ వస్తుంది 21 వస్తుంది. ఇవాళ ఓపెన్ చేస్తే ఇవాళ 19 వస్తుంది, రేపు ఓపెన్ చేస్తే రేపు అండ్ ఈ ఫైల్ మళ్ళీ ఒక 2 days తర్వాత ఓపెన్ చేస్తే ఆ రోజు డేట్ ఏదైతే ఉందో ఆ రోజు డేట్ వస్తుంది అనమాట, ఓకేనా. ఇది ఫార్ములా, టుడే అనేది ఫార్ములా ఎప్పటికీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా రెగ్యులర్గా ఇలా షీట్ మెయింటైన్ చేస్తుంటే ఇవాళ డేట్ వేస్తాం కదా, టుడే అని ఇక్కడ వేసేసాం అనుకోండి, టుడే అని వేసాం అనుకోండి, టీఓడిఏవై ఈ టుడే ఫామ్లో ఉంటుంది మామూలుగా. సో టుడే ఇవాళ 19 వస్తుంది, రేపు మనం ఓపెన్ చేస్తే ఇది 20 వచ్చేస్తుంది అనమాట. మనం ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది టుడే అనే ఫామ్లో, ఓకేనా. సో ఇన్స్టా మనము నార్మల్గా 19/01/2025 ఇవాళ డేట్ వేసేది అండ్ టుడే వేసేది, టుడే అనే వేసేది దానికి డిఫరెన్స్ ఏంటంటే
ఇది డైనమిక్గా అప్డేట్ అవుతుంటుంది డైలీ. రేపు రాగానే 20 అవుతుంది, కానీ ఇది మనం నార్మల్గా వేసింది 91 అలా ఉంటుంది. సో అందుకని మనం ఇక్కడ టుడే అనేది వేయచ్చు. టుడే అంటే ఇవాళ 19 వస్తుంది. ఇదంతా కూడా ట్రాక్ చేయొచ్చు. ఇది మనం ఎక్స్ట్రా ఇంకా కాలం ఎందుకు అన్నప్పుడు ఇక్కడనే మనం ఇది మైనస్ చేస్తున్నాం కదా, ఏం చేయొచ్చు అంటే ఇక్కడనే ఈక్వల్ టు టుడే అంటే 19 వస్తుంది, రేపు అయితే రేపు 20 వస్తుంది, మైనస్ ఈ జిఆర్ఎన్ డేట్ ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ తీసుకున్నామో ఆ ప్రోడక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే లేదా BD5 ఎంటర్ చేస్తే ఎంటర్ కొడితే 3640 డేస్ అని వస్తుంది. సో ఇక్కడ ఓకే అండి. ఈ 3640 డేస్ ఎలా వచ్చిందో అంటే ఇవాళ నుంచి అంటే ఈ రోజు నుంచి సరే మన జిఆర్ఎన్ డేట్ నుంచి ఈ రోజు వరకు 3640 డేస్ అయినాయి అంటే ఈ ప్రోడక్ట్ కొని. ఓకేనండి ఇక్కడ పవన్ గారు అర్థమైందిగా? ఎస్ సార్, అర్థమైంది కదా, రైట్. సో దీన్నే నేను కిందకి డ్రాగ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కదానికి ఒకటేమో 2020లో ఉన్నారు కాబట్టి ఇది 724 డేస్ అయింది. ఇది 2014లో కొట్టినాం కాబట్టి ఇది 384, అంటే ఆగస్టు 2024లో ఉన్నారు కాబట్టి ఇది 3824 డేస్ అయింది. సో ఈ విధంగా ఒక్కొక్క జిఆర్ఎన్ డేట్ బేస్ చేసుకొని అవి ఎన్ని రోజులు అయినాయని చెప్పేసి ఇక్కడ ఇస్తుంది. ఓకేనా? సో మనకి ఆర్గనైజేషన్ ఏమన్నదంటే ఎక్కువ రోజులైన ఏవైతే ఎక్కువ రోజులైన ప్రోడక్ట్స్ చూపించి వాటిని త్వరగా క్లియర్ చేయడానికి చెప్పేసి అని అన్నది. కానీ ఇక్కడ మనం చూస్తే ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క డేస్లో స్టార్ట్ అయింది. నేను ఎక్కువ డేస్ అయినా ఏదైనా అని చెప్పేసానంటే ఎట్లా చూపించగలుగుతాను నేను? ఒక బకెట్ లాగా అంటే ఇప్పుడు మనం ఏజింగ్ తీసుకున్నాం అనుకోండి. సో మిడిల్ ఏజ్ ఒక కేటగిరీ చేస్తాం కదా, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, యంగ్ ఏజ్ అని చెప్పేసి ఒక కేటగిరీ, ఒక 3-4 కేటగిరీస్ చేస్తాం. అట్లనే ఇప్పుడు ఈ డేస్ ఉన్నాయి, మల్టిపుల్ డేస్ ఉన్నాయి. మనం మల్టిపుల్ డేస్ని ఒక కేటగిరీ చేసుకున్నాం. కేటగిరీ ఎలా చేసుకున్నాము? ఈ ఇయర్కి 365 డేస్కి ఒక ఇయర్ కాబట్టి 365 1 ఇయరా, సెకండ్ ఇయర్, 2 ఇయరా, 4 ఇయరా అని చెప్పేసి ఇక్కడ కేటగిరీ చేసేసినాం. ఓకేనా? సో ఇక్కడ చేసేసి ఈ డేస్ కన్నా ఎక్కువ వస్తే 5 ఇయర్స్, ఈ డేస్ కన్నా ఎక్కువ వస్తే 6 ఇయర్స్, ఈ డేస్ కన్నా ఎక్కువ వస్తే ఒకటి ఇలా వేసేసాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఈ బకెట్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇయర్ లాగా మనం బకెట్స్ చేసాము. ఇప్పుడు మనం బకెట్ వీలుకప్ వేసుకోవచ్చు. ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ కామా. సో అంటే ఇక్కడ నేను బకెట్ వేయడానికి కారణం ఎందుకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇది ఏం చేస్తానంటే, సో మనం బకెట్ వేయలేదు. బకెట్ వేయనప్పుడు దీని ఒక పైవట్ టేబుల్ లాగా అనలైజ్ చేద్దాం అనుకోండి. ఇన్సర్ట్ వేస్తాను, ఇన్సర్ట్ వేసి పైవట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్. ఈ పైవట్ టేబుల్ ఎలా వేస్తారో చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఇది ఫాస్ట్గా చెప్తున్నాను, ఏంటంటే ఈ పైవట్ టేబుల్ మీకు నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇది సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏజింగ్ అనేది రోస్లో వేస్తున్నాను. ఏజింగ్ అనేది రోస్లోనా? సరే, ఏజింగ్ అనేది రోస్లో, క్వాంటిటీ అనేది ఇక్కడ వేస్తున్నాను. ఓకే, సో ఇలా ఇక్కడ కూడా వస్తుంది. బట్ ఈ 1724 అన్నిటికీ చాలా మట్టికి 1724 సేమ్ డేట్స్ ఇచ్చాను కాబట్టి ఈ 3 కేటగిరీలో వచ్చాయి. సో నేను వేరు డేట్స్ ఇచ్చాను అనుకోండి, సో చాలా మట్టుకు వస్తాయి. అప్పుడు ఒక్క నిమిషం, 1 2 ఓకే, ఇక్కడ 4 కేటగిరీస్ వచ్చినా కానీ సో ఇది అనేది కరెక్ట్గా లేదు కదా. అంటే ఈ 364 డేస్కి ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి, ఇలా ఉంటే కూడా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనము దీని అంతగా చేసుకోకుండా మనం ఒక డివైడ్ చేసుకున్నాం కదా, ఒక 365 డేస్కి 1 ఇయర్ లాగా డివైడ్ చేసుకున్నాం కదా. సో ఈ కేటగిరీస్లో డివైడ్ చేద్దాం. సో ఈ కేటగిరీస్లో డివైడ్ చేస్తే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో బెటర్ ఇది తీసిస్తున్నాను నేను. ఈ బకెట్ ఉంది కదా, సో బకెట్లో వీలుకప్ వేసి ఈ 3640 అనేది ఏ దాంట్లో వస్తుంది అంటే ఏ కేటగిరీలో వస్తుంది అంటే 8 ఇయర్స్ కేటగిరీలో వస్తుందా, 7 ఇయర్ కేటగిరీలో వస్తుందా నాకు కావాలి ఇప్పుడు. అందుకని చెప్పేసి వీలుకప్ ఆ 34 డేస్ తీసుకొని కామా టేబుల్ అరే వచ్చేసి ఇవి రెండు కూడా సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను, కామా 2, 1 అప్రాక్సిమేట్ మ్యాచ్కి. ఓకేనా?
ఓకే ఎంటర్ కొట్టేస్తే ఇది 9 ఇయర్స్లో వస్తుంది, అంటే 9 ఇయర్స్ బకెట్లో వస్తుంది ఇది, అంటే ఏ ఇయర్ బకెట్లో వస్తుంది అనేది. సో అంటే ఇది ఇలా మనకి ప్రతి ఒక్కటి ఏ ఇయర్లో వస్తుంది, అంటే ఏ ఇయర్ బకెట్లో వస్తుంది అనేది. అంటే ఇది తీసుకొని 9 ఇయర్స్ అయింది, ఇది తీసుకొని 4 ఇయర్స్ అయింది, ఇది తీసుకొని 10 ఇయర్స్ అయింది, అంటే ఒక బకెట్ వైజ్గా మనకు వచ్చేసింది కదా ఇప్పుడు. సో మనం దీన్ని మనము పైవట్ టేబుల్స్ వేసుకున్నాం అనుకోండి, ఇన్సర్ట్ పైవట్ ఎగ్జిస్టింగ్. సో ఇక్కడ నేను పైవట్ వేసాను అనుకోండి, ఈ బకెట్ అనేది నేను రోస్లో వేసాను అనుకోండి, ఇయర్స్ వైజ్గా వస్తుంది. క్వాంటిటీ కాదు, మెటీరియల్ వేద్దాం, మెటీరియల్ నెంబర్స్, మెటీరియల్ యొక్క కౌంట్ వేయాలి. ఓకే 4 ఇయర్స్ 10 ఇయర్స్ అయింది ఏంటంటే 25 మెటీరియల్స్ వరకు 10 ఇయర్స్ అయింది, అంటే ఒక 25 మెటీరియల్స్ వరకు 10 ఇయర్స్ దాటి అయింది. అండ్ 51 మెటీరియల్స్ వరకు 9 ఇయర్స్ దాటి అయింది. 4 ఇయర్స్ వరకు 25 మెటీరియల్స్ ఉన్నాయి. సో మరి ఈ ఫస్ట్ ప్రియారిటీ 10 ఇయర్స్ వాటికి ఇద్దాము అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. అలాంటివి ఆర్టికల్స్ ఏమున్నాయంటే 25 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మనం ఫిల్టర్ చేస్తే అవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ 9 ఇయర్ బకెట్ ఉంది కదా, సో ఇదైతే 10 ఇయర్ బకెట్ తీద్దాం. సో ఇవన్నీ కూడా 25 ఆర్టికల్స్ ఉన్నాయి, 25 మెటీరియల్స్ ఉన్నాయి. ఈ 25 మెటీరియల్స్ మేబీ నోకియా మొబైల్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇంకా వేరే ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క మెటీరియల్ నెంబర్ ఉంది కదా, సో ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా 10 ఇయర్స్ దాటిన ప్రోడక్ట్స్ కాబట్టి వీటిని సాధ్యమైనంత తొందరగా మనం డిస్ట్రిబ్యూట్ చేసేస్తే, ఇవి క్లియర్ చేస్తే మనకి రిమైనింగ్ ఏముంటాయి, 5 ఇయర్స్ కానీ 9 ఇయర్స్ కానీ ఉంటాయి. 9 ఇయర్స్ ఒక 51 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 4 ఇయర్స్ ఒక 25 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వాటిని ఫస్ట్ 10 ఇయర్స్ క్లియర్ చేసేసి 9 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ది తర్వాత ప్రియారిటీ చేయొచ్చు అని చెప్పేసి మనం ఒక ఐడియా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో 9 ఇయర్స్ కాకుండా ఇంకా దీంట్లో కూడా ప్రోడక్ట్ ఇంకా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ప్రోడక్ట్ బట్టి ప్రోడక్ట్ టైపు ఈ తర్వాత చెప్తానండి. సోప్స్ కానీ, ఇది సోప్ అనుకోండి, ఇది మొబైల్ అనుకోండి, ఇది సోప్ మొబైల్ అండ్ ఇంకోటి అనుకోండి. సో ఇలా ఉన్నాయనుకోండి. ఇక్కడ రిఫ్రెష్ కొడితే సో అవి ఏజింగ్ ప్రోడక్ట్ టైప్ ఇక్కడ మనం వేస్తాం అనుకోండి. ఓకేనా? సో మొబైల్స్ 9 ఇయర్స్లో మొబైల్స్ వచ్చేసి సోప్ వచ్చేసి 10 ఇయర్స్లో సోప్ ఆర్టికల్స్ వచ్చేసి 8 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 ఆర్టికల్స్. అండ్ పల్స్ ఆర్టికల్స్ వచ్చేసి 9 ఉన్నాయి. సో ఇప్పుడు సోప్స్ అండ్ పల్స్ అనేది తొందరగా ఎక్స్పైర్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటే పల్స్ని అనుకోండి 9 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అవి 9 ఆర్టికల్స్ అంటే ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టేసుకొని విధంగా పల్స్ 10 ఇయర్స్. సో వీటిని ఫస్ట్ క్లియర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకొక ఇలా మనం ఫిల్టర్ చేసుకొని ఇవి తీస్తాము. కాకపోతే ఆయనకి మనకి ప్రెజెంటేషన్ చేయాలంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళకి ఈ 10 ఇయర్స్ దాటి ఉన్నాయి సార్, ఇవి మొబైల్స్ కానీ, పల్స్ కానీ, సోప్ కానీ, ఈ ఒక 25 ఆర్టికల్స్ మట్టికి ఏంటంటే చాలా 10 ఇయర్స్ దాటి ఉన్నాయి, వీటిని ఫస్ట్ క్లియర్ చేస్తాము. నెక్స్ట్ 9 ఇయర్స్వి, తర్వాత 4 ఇయర్స్ అని చెప్పేసి మనం చూపించడానికి ఈ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో వాళ్ళకి ఒక డేటా అనేది అనలైజ్ చేసి ఒక ప్రెజెంటేషన్ చేసిన తర్వాత దాని తర్వాత స్టెప్ తీసుకుంటారు కదా. సో ఏవి క్లియర్ చేయాలి అంటే ఏవి క్లియర్ చేయాలి, ఫస్ట్ ఏవి క్లియర్ చేయాలని చెప్పేసి వేసుకుంటారు కదా. సో దానికోసం మనం ఈ డేటాని అనేది మలుచుకోవాలన్నమాట మనకు సంబంధించిన దాంట్లో. సో దీనికోసం ఏం చేసాం, మనము ఈ జిఆర్ డేట్స్ తీసుకున్నాము. ఆ డేట్స్ ఇవాళకి ఎన్ని రోజులు అయింది, సో ఏ బకెట్లోకి వస్తుంది అనేది వీలుకప్ యూజ్ చేసి, అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ చేసి ఏ బకెట్లోకి వస్తుంది అనేది మనము ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో ఇది అర్థమైందండి, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, ఇంకా కొంచెం స్లోగా చెప్పాలంటారా? పవన్ గారు ఓకేనా? అర్థమైంది కదా? అఖిల్ గారు, అవినాష్ గారు, అవినాష్, హలో సార్. అర్థమైందండి? అర్థమైందా? అర్థం కాకుండా మధ్యలో అడగండి, ఆపండి నన్ను. ఓకేనా? అండ్ ఇస్లీ గారు మీట్లో ఉన్నారు అనుకుంటాను. అర్థమైందండి? ఓకే రైట్ అండి.
రైట్. ఈ విధంగా మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా. వీలుకప్ ఇప్పుడు మీకు వీలుకప్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు, కానీ వీలుకప్ అయితే కంప్లీట్గా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయినా అప్రాక్సిమేట్ మ్యాచ్ అయినా యూజ్ చేయొచ్చు కదా. ఓకే, దీని మీద కూడా తర్వాత టాస్క్ ఇస్తాను. కాకపోతే ఇప్పుడు ఈ టాస్క్ ఏదైతే ఉందో అది నిన్న టాస్క్ చూద్దాం ఒకసారి. ఓకే, కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము నిన్న ఈ టాస్క్ ఇచ్చాము. ఇదంతా డేటా, మాస్టర్ డేటా ఇది. ఓకేనా. సేల్స్ పర్ మంత్, సేల్స్ ఎవరెవరి స్టాఫ్ నేమ్ ప్రకారం వాళ్ళ మంత్ వైజ్గా ఏమేమి సేల్స్ చేశారు, వాళ్ళ టోటల్ సేల్ ఎంత, టార్గెట్ అవసరం లేదు, టార్గెట్ ఇచ్చినా పర్లేదు. ఓకే, ఈ విధంగా ఒక మాస్టర్ డేటా అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఏమడిగారు, టోటల్ సేల్ జనవరిలో ఎంత అయింది, ఫిబ్రవరిలో ఎంత అయింది, మార్చ్లో ఎంత అయింది. సో ఇది మనం వీలుకప్ చేసి తీసుకోవాలి. స్టాఫ్ నేమ్ అంతా ఇక్కడ ఉంది. ఓకేనా. ఇక్కడ వీలుకప్ ఒక వాల్యూ స్టాఫ్ నేమ్. ఓకేనా. స్టాఫ్ నేమ్ ఇచ్చినప్పుడు మనకి ప్రతి జనవరికి, ఫిబ్రవరికి, మార్చ్కి అన్నిటికీ సేమ్ స్టాఫ్ నేమ్ ఉంటుంది కాబట్టి, సేమ్ జే కాలమే ఉంటుంది కాబట్టి జేకి ముందర డాలర్ ఇచ్చాను, జేకి ముందర డాలర్ ఇచ్చాను. కామా టేబుల్ అరే. టేబుల్ అరే అంటే కంప్లీట్గా ఈ టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని సేమ్ లాక్ చేయమన్నాను కదా, సో లాక్ చేయండి. కామా కాలం ఇండెక్స్ నెంబర్. సో టోటల్ సేల్స్కి ఎన్నో కాలం ఇండెక్స్ నెంబర్ కావాలండి? నెంబర్ ఎంత? ఎస్లీ గారు, 2. టోటల్ సేల్కి ఇక్కడ టోటల్ సేల్ కావాలి మనకి. సార్ చూడండి ఒకసారి టోటల్ సేల్ ఎక్కడ ఉంది, సెలెక్ట్ చేసిన దాంట్లో టోటల్ సేల్ 1 2 3 4 5 6 కదా. టోటల్ సేల్ ఇక్కడ ఉంది. సారీ సార్ 6 కదా. ఓకే, 6 కామా ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్. నేను టాస్క్ 0 క్లోజ్ చేస్తున్నాను. 0నా. రైట్. ఓకే, దీన్ని ట్రాక్ చేశాను. ఓకేనా. ఈ విధంగా మనం టోటల్ సేల్ అయితే తీసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా మనం వీలుకప్ వేస్తున్నాను, దీన్ని ట్రాక్ చేయకుండా. ఇస్లీగా చెప్పండి ఒకసారి వీలుకప్ ఒక్కొక్కటి లుకప్ వాల్యూ, లుకప్ వాల్యూ చెప్పండి. హలో, J5 సార్. J5 రైట్. Local 560569800. J5 కామా. ఓకే, జే కన్నా ముందు డాలర్ ఇవ్వండి బెటర్. J5 కామా. సరే, ఇప్పుడు టేబుల్ అరే చెప్పండి. టేబుల్ అరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 2 3 4 5 6. అంటే నాకు ఇప్పుడు నేను దీంతో కర్సర్తో సెలెక్ట్ చేసుకోకుండా నార్మల్గా రాయాలంటే A4 to సంథింగ్, ఇక్కడ కాలం A4 తో స్టార్ట్ అయ్యి G20తో ఎండ్ అయింది. జీ అంటే ఓకే, అది కాలం ఇండెక్స్ నెంబర్ ఓకే, బట్ టేబుల్ అరే రాయలేదు. టేబుల్ అరే కాలం ఇండెక్స్ నెంబర్ 1 2 3 ఓకే. కాకపోతే నేను లుకప్ వాల్యూ రాశాను. ఇక్కడ టేబుల్ అరే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం కదా ఇట్లా. సో ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా మౌస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా ఎంట్రీ చేయొచ్చు. లైక్ ఇక్కడ A4 to A4 అంటే ఇక్కడ A4 G, ఇక్కడ లాస్ట్ ఏమి ఉంటుందో అది చూడాలి. 20 కదా, రో నెంబర్ 20 కదా, G20. సో A4 G20 ఇలా కూడా రాయొచ్చు అనమాట. చూడండి ఒక మొత్తం సెలెక్ట్ అయింది కదా. ఇది నేను నార్మల్గా సెలెక్ట్ చేసుకోకుండా కానీ A4 to G20 అనేది సెలెక్ట్ అయింది. సో A4 దగ్గర కూడా లాక్ చేయండి. సో కాలం ఇండెక్స్ నెంబర్ చెప్పండి. జనవరికి నాకు సేల్ కావాలి, జనవరి సేల్ కావాలి. 2 సార్. 2 రైట్. 2 0 ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్స్ లుకప్ వాల్యూ J5
టేబుల్ అరే నార్మల్గా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా A4 to G20 అని కూడా రాయొచ్చు. ఓకేనా, A4 to G20 కామా. ఇప్పుడు ఫిబ్రవరిది ఎన్నో కాలం ఇండెక్స్ నెంబర్? 3 రైట్. 3,0. ఓకే, దీన్ని ఇలా ట్రాక్ చేశాను అనుకోండి. ఇలా మార్చ్ కూడా ఇలా ట్రాక్ చేయొచ్చు. సేమ్ మార్చ్ వచ్చేసి కాలం ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేస్తున్నాను. ఎంత? 4 కదా, 4. ఈ విధంగా కిందకి ట్రాక్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడైతే ఓకే అండి. ఈ విధంగా మనం ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సేమ్ టాస్క్ 2. ఎంప్లాయీ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఏంటి, నేమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏముంది? ఓకే, నేమ్ అండ్ డిపార్ట్మెంట్ రెండు కంబైన్ ఉంది. డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఏం కావాలి? మనం డిపార్ట్మెంట్ కావాలి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్ కావాలి, సిటీ ఏంటి, స్టేట్ ఏంటి, జిప్ కోడ్ ఏంటి కావాలి. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ కావాలి కాబట్టి నేను వీలుకప్ వేస్తున్నాను. వీలుకప్ వాల్యూ చెప్పండి. లుకప్ వాల్యూ M ఇక్కడ 8 ఉందండి. M8 రైట్. M8 టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. టేబుల్ అరే ఎక్కడి నుంచి A1 నుంచి H25 వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, A1 నుంచి H25 వరకు సెలెక్ట్ చేసుకుని లాక్ చేశాను. కామా. ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ చూడండి. డిపార్ట్మెంట్ నేమ్ ఒక నిమిషం. రైట్, డిపార్ట్మెంట్ నేమ్ ఎన్నో దాంట్లో ఉంది? కాలం ఇండెక్స్ నెంబర్ 4. 1 2 3 4 రైట్. 4. అమ్మా ఏమి ఇవ్వాలి? ఎగ్జాక్ట్ మ్యాచా, అప్రాక్సిమేట్ మ్యాచా? ఎగ్జాక్ట్ మ్యాచ్కి 0 అంతే కదా. వచ్చిన తర్వాత 0 క్లోజ్ చేస్తే ఇక్కడ ఈయన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఇతను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ అని వచ్చేస్తుంది అనమాట. ఆ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ నేను ఇది ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి. ఇలా డ్రాగ్ చేశాను. సో ఇక్కడ నేను ఈ కాలం ఇండెక్స్ నెంబర్, నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాలం ఇండెక్స్ నెంబర్ ఎంత? జస్ట్ 4 చేంజ్ చేసేసి ఇక్కడ నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎంత ఉంది? ఎంతండి? కాలం ఇండెక్స్ 2 రైట్. దీన్ని 4ని 2 చేస్తున్నాను. నెక్స్ట్ సిటీ 6. 1 2 3 4 5 6 రైట్. నెక్స్ట్ స్టేట్ 7 కదా, 6 తర్వాత 7. జిప్ కోడ్ సేమ్ 8. ఈ విధంగా మనకి అన్ని ఫార్ములాస్ వచ్చాయి కాబట్టి దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు కిందకి ఒకేసారి. ఇంతకుముందు ఒక్కొక్క ఫస్ట్ టాస్క్లో ఒక్కొక్కటి వీలుకప్ వేసాము. ఇక్కడ ఒకేసారి వీలుకప్ వేసేసి డ్రాగ్ చేసేసి కాలం ఇండెక్స్ నెంబర్ మాత్రం మార్చాం. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ టాస్క్ 3. ఓకే, టాస్క్ 3 కొంచెం ఇలా ఉంది. ఏది ఇక్కడ చూద్దాం. ఇక్కడ సేల్ చూద్దాం. ఇక్కడేమో నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ టోటల్ సేల్స్ ఉన్నాయి, ఇక్కడ వీలుకప్ వేయాలి. సో వీలుకప్ వేయాలంటే లుకప్ వాల్యూ H5 ఇక్కడ పక్కన సెలెక్ట్ చేసుకుంటున్నాను. కామా ఇక్కడ నేను ఇటు సైడ్ డ్రాగ్ చేసేది ఏం లేదు కాబట్టి నేను డాలర్ ఇవ్వట్లేదు. డాలర్ ఇచ్చినా పర్లేదు. కామా టేబుల్ అరే వచ్చేసి ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకోండి, లాక్ చేయండి. లేదా లాస్ట్ టైం చెప్పినట్టు ఈ 2 సెలెక్ట్ చేసుకుంటే కూడా లాక్ చేయనక్కర్లేదు, AB సెలెక్ట్ చేసుకుంటే కూడా లాక్ చేయనక్కర్లేదు. కామా ఎంతండి కాలం ఇండెక్స్ నెంబర్? మనకేం కావాలి? టోటల్ సేల్ కావాలి, టోటల్ కావాలి 2 కామా 0. ఓకే, అన్వర్ వచ్చేసి 3 టైం వచ్చింది. సో నేను కింద ట్రాక్ చేస్తున్నాను. సో అన్వర్ ఒకటే వచ్చింది 3 టైం. అన్వర్ వచ్చేసి ఒకటి 3 టైం వచ్చింది. మిగతా అన్ని కూడా ఎందుకు శ్రీకాంత్ అనేది ఉంది, మిస్టర్ శ్రీకాంత్ అని ఉంది. ఓకేనా, వేణు అనేది మిస్టర్ వేణు అని ఉంది. సో కాకపోతే ఇక్కడ శ్రీకాంత్ వేణు ఉంది కానీ దానికన్నా ముందు మిస్టర్ అనేది యాడ్ చేశారు. సో మిస్టర్ అనేది ఉండడం వల్ల వీటికి రాలేదు. ఎందుకంటే మనకు వీలుకప్ వేసేటప్పుడు ఇక్కడ శ్రీకాంత్ ఉంటే ఇక్కడ కూడా శ్రీకాంత్ ఉండాలి. కాకపోతే ఇక్కడ మిస్టర్ శ్రీకాంత్ ఉన్నప్పుడు మనకి ఇలా మిస్టర్ అని యాడ్ చేసినప్పుడు మరి ఇప్పుడు వీలుకప్ ఇలా అప్లై కావాలంటే ఏం చేయాలంటే
వీటన్నిటికీ ముందట మిస్టర్ శ్రీకాంత్ అని మిస్టర్ వేణు అని ఉంది కదా. సో దాని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము లుకప్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ నేను వీలుకప్ వేస్తున్నాను. వీలుకప్ ఇక్కడ లుకప్ వాల్యూ అనేప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్లో ఏదైతే మిస్టర్ అని ఉంటుందో, మిస్టర్ డాట్ కూడా ఉంది, మిస్టర్ డాట్ అనేది ఇన్వర్టర్ కామర్స్లో ఇచ్చేసి అండ్ అని ఇచ్చేసి లుకప్ వాల్యూ ఇస్తున్నాను. ఓకే, ఇంతకుముందు జస్ట్ లుకప్ వాల్యూ ఇచ్చాను. దీనికి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దానికన్నా ముందు మిస్టర్ యాడ్ చేసి లుకప్ వాల్యూ ఇస్తున్నాను. లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే మధ్యలో యాడ్ పెట్టాను, మిస్టర్ దాని ప్రిఫిక్స్ యాడ్ చేశాను అనమాట. ఆ లుకప్ వాల్యూకి మిస్టర్ అనేది యాడ్ చేశాను అండ్ అని వచ్చేసి. సో ఇప్పుడు లుకప్ వాల్యూ టేబుల్ అరే కాలమ్ ఇండెక్స్ నెంబర్ సేమ్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ కామా 2 కామా 0. ఓకేనా, ఇలా ఇచ్చేసాను. సో అన్వర్ది రాలేదు, కిందకి డ్రాగ్ చేస్తే మిగతా అందరిది వచ్చింది. సో అన్వర్ది రాలేదు. సో అన్వర్ది ఎందుకు రాలేదు అంటే అన్వర్కి ముందు మిక్స్చర్ లేదు. ఓకేనా, మిక్స్చర్ లేదు. మేబీ ఇంకొకరికి కేశవ్ ఉంది, జీవన్ ఉంది, అందరూ స్ట్రీమ్ కాకుండా హేమ ఉంది అనుకోండి. ఇక్కడ హేమ ఉంది, ఇక్కడ కూడా హేమ ఉంది. హేమకి ఏముందంటే మిస్ అని రాశారు ముందు. ఓకేనా హేమ అని రాశారు. సో ఇప్పుడు కిరణ్ లేదనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్వర్కి, ఎందుకంటే అన్వర్కి మిస్టర్ అని రాలేదు కాబట్టి రాలేదు. అండ్ హేమాకి అనేది మిస్టర్ లేదు, మిస్టర్ ఉంది. మనం లుకప్ వాల్యూ ఏం రాసాము, మిస్టర్ అండ్ యాడ్ చేసి అండ్ లుకప్ వాల్యూ యాడ్ చేసాము. అంటే మిస్టర్ అని ఉండి ఈ నేమ్ ఉంటే రావాలని చెప్పేసి యాడ్ చేసాము. కాకపోతే ఇక్కడ అన్వర్కి కూడా మిస్టర్ అనేది లేదు దీంట్లో ఓన్లీ. అండ్ హేమాకి మిస్టర్ లేదు, మిస్టర్ ఉంది. ఓకేనా, అప్పుడు ఏం చేసామంటే మిస్టర్స్ ఉంది. అప్పుడు ఏం చేసామంటే ఇక్కడ ఓకే సమ్ ఏదైనా ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే అది మిస్టర్ అని ఉండొచ్చు, మిస్ అని ఉండొచ్చు, ఒక లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. సో వాళ్ళ ముందు ఏదైనా ప్రిఫిక్స్ యాడ్ చేశారనుకోండి, గౌరవం కోసము యాడ్ చేశారనుకోండి. సో అలాంటిది ఇగ్నోర్ అంటే అలాంటిది ఏది ఉన్నా కానీ తీసుకోవాలి అన్నప్పుడు మనం ఇక్కడ మిస్టర్ బదులు స్టార్ ఇవ్వచ్చండి. ఇన్వర్టర్ కామర్స్లో స్టార్ ఇవ్వచ్చు. స్టార్ ఇస్తే ముందు ఏమున్నా సరే లాస్ట్లో అన్వర్ అనే నేమ్ ఉంటే సరిపోతుంది. అంటే ముందు ఏం లేకున్నా ఉన్నా సరే లాస్ట్లో అన్వర్ నేమ్ ఉంటే సరిపోతుంది. దీని అర్థం అదనమాట. ఓకేనా, లుకప్ వాల్యూ ముందు ఏమున్నా సరే లాస్ట్లో అన్వర్ అయితే ఉండాలి. ఓకేనా, స్టార్ అండ్ లుకప్ వాల్యూ. సో ఇలా ఇచ్చినాం అనుకోండి అన్నిటికీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే స్టార్ ఏంటంటే వైల్డ్ కార్డ్ అనమాట. ఒకవేళ అన్వర్ కాకుండా అన్వర్ కన్నా ముందు వాళ్ళ ఇంటి పేరు కూడా ఉండొచ్చు, సమ్ మహమ్మద్ అన్వర్ అని ఉండొచ్చు. సో అలా ఉన్నా కానీ ఇది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటంటే లుకప్ వాల్యూ ఇచ్చినప్పుడు మనము ముందు ఏమైనా ఉండొచ్చు, H5 లాస్ట్కి ఈ అన్వర్ అనే ఉండాలి. ఓకేనా, ముందు మహమ్మద్ ఉండొచ్చు, వాళ్ళ ఇంటి పేరు ఉండొచ్చు, లేకపోతే మిస్టర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో దాని తర్వాత లాస్ట్కి మాత్రం అన్వర్ అనే ఉండాలని చెప్పేసి దీని అర్థం అనమాట. ఒకవేళ నేను అన్వర్ తర్వాత ఏమైనా రాయాలనుకోండి, అన్వర్ తర్వాత ఏమైనా రాసాను అనుకోండి, ఇక్కడ మిస్టర్ అన్వర్ మహమ్మద్ అన్వర్ తర్వాత మహమ్మద్ అన్వర్ సమ్ గారు అని రాశాను అనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే దీని అర్థమైంది నేను ముందే స్టార్ ఇచ్చాను, తర్వాత స్టార్ ఇవ్వలేదు. సో లాస్ట్లో అన్వర్ ఉండాలి కాబట్టి అలా ఉన్న వాటిని కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఒకవేళ టూ సైడ్స్ ఏమున్నా కానీ మధ్యలో ఒకవేళ అన్వర్ సంథింగ్ MD అనుకుందాం, ఇలా ఉందనుకోండి. అలా ఉన్నప్పుడు మనం లుకప్ వాల్యూ ఏమి చేయాలంటే ఇక్కడ ముందు స్టారు, మధ్యలో ఈ H5 అండ్ తర్వాత కూడా స్టార్ ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఏంటంటే స్టార్ కూడా ఇన్వర్టర్ కామర్స్లో ఇవ్వాలి. సో ఇలా ఇస్తే ఈ విధంగా మనము స్టార్ యూజ్ చేసి వైల్డ్ కార్డ్ అనమాట దీన్ని. సో వీలుకప్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ వైల్డ్ కార్డ్ స్టార్ ఉపయోగించి చేయొచ్చు అనమాట. సో ఇది అర్థమైందా అండి? నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఇంకా 3 ఉన్నాయి, అది చెప్తాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి పైవట్ టేబుల్ చెప్తాను, సేమ్ సాటర్డే పైవట్ టేబుల్. దాంతోపాటు ఈ వైల్డ్ కార్డ్ గురించి కూడా చెప్తాను, ఒక 2 వైల్డ్ కార్డ్స్ గురించి కూడా చెప్తాను. ఓకేనా, సో ఇది అర్థమైందండి. ఇది ఒకసారి ట్రై చేయండి. ఏది నేను టాస్క్లో ఇక్కడ వైల్డ్ కార్డ్ ఒకటి, ఇంకోటి టాస్క్ 4 ఉంది కదా, ఈ అప్రాక్సిమేట్ మ్యాచ్
ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందో ఇది ట్రై చేయండి. ఓకేనా? ఇవాళ చెప్పాను కదా అప్రాక్సిమేట్ మ్యాచ్ బేస్డ్ ఆన్ ఈ 0 ఇది తీసుకోండి, ఇది స్లాబ్ తీసుకోండి. అంటే 0 ఉంటే 1%, 10 ఉంటే 2%. ఇది లుకప్ వాల్యూ టేబుల్ అరే వచ్చేసి ఇది తీసుకుంటారు. ఇక్కడ వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ చేస్తారు, ఇక్కడ 1 వేస్తారు. ఓకేనా? 3 కాలమ్ ఇండెక్స్ నెంబర్. ఓకేనా అండి? అర్థమైందా పవన్ గారు? ఓకే, రైట్ రైట్. అఖిల్ గారు, అఖిల్ ఫిరోజ్ గారు, ఓకే. డౌట్స్ ఏమైనా ఉంటే ఒకటి చెప్దాం, ఒక 5 minutes అయినా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎస్లీ గారు డౌట్స్? అవినాష్? నో సార్. నో, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ. సేమ్ సాటర్డే మళ్ళీ కలుద్దామండి, సేమ్ సాటర్డే 11 o'clockకి. సాటర్డే సండే క్లాసెస్ వచ్చేసి ఐసీ క్లాస్ వచ్చేసి సాటర్డే సండే ఉంటాయి. చెప్పండి ఎస్లీ గారు చెప్పండి. నో సార్, నో డౌట్ సార్. ఓకే, ఒక డౌట్ సార్, చెప్పండి. అలాగే ఏమైనా పీడిఎఫ్ లాంటి ఇట్లా ఇస్తారా సార్ మెటీరియల్? అర్థం కాలేదు. పీడిఎఫ్ ఇట్లా ఏమైనా సెండ్ చేస్తారా సార్? పీడిఎఫ్ అనేది దీంట్లో పీడిఎఫ్ అని ఏం లేవండి, జస్ట్ మనకి టాస్క్ చేయడము అండ్ ఏదైనా ఓకే. నిన్న ఒక బ్యాకప్ ఫైల్ ఇచ్చాను కదా, అవన్నీ ఫార్ములాస్ వస్తాయి. ఓకేనా? సో మిగతా వచ్చేసి పీడిఎఫ్ అని ఉంటూ ఏముండదు, కాకపోతే ఈ రికార్డింగ్సే ఉపయోగపడతాయి మీకు. ఇప్పుడు డైలీ రికార్డ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ పోస్ట్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మీరు చేస్తున్నప్పుడు ఇప్పుడు వీలుకప్ కానీ ప్రైవేట్ టేబుల్ కానీ. సో కాకుంటే నేను పీడిఎఫ్ అంటే ఒక పని చేస్తానండి, నేను మీకు ఒకటి బ్లాగ్ ఫార్వర్డ్ చేస్తాను కదా, దాంట్లో నేను అన్ని కంప్లీట్గా చేయలేదు, మన ఎగ్జాక్ట్గా చేస్తాను, దాన్ని కరెక్ట్ చేస్తాను. జే ఎక్సెల్ బ్లాగ్ అని చెప్పేసి దీంట్లో మీకు వీలుకప్ అనుకోండి, వీలుకప్ క్లిక్ చేయండి. సో వీలుకప్ సంబంధించిన డిఫరెంట్ టాస్క్లు అనేది, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అన్ని వీలుకప్లో ఎన్ని చేయొచ్చు. అండ్ ప్రైవేట్ టేబుల్ కానీ పవర్ క్వెరీ కానీ వీబీఏ కానీ వీబీఏ యాడెన్స్ కానీ దీంట్లో యాడ్ చేస్తాను నేను. ఓకేనా? ఒక్కొక్క టాపిక్ యాడ్ చేస్తాను. సో వరకైతే చాలా మటుకు యాడ్ చేశాను, ఇంకా కొన్ని టాపిక్లు యాడ్ చేస్తాను, దాని వీడియోస్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో దీన్ని మీరు తీసుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఓకేనా, దీన్ని మీరు చూడొచ్చు. అండ్ ఇంకోటి బ్యాకప్ ఎక్సెల్ గిట్ట ఇచ్చాను కదా, సో దానిలో అన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఓకేనా? మ్యాక్సిమం ఆఫీస్ 365 ఫార్ములాస్ కాకుండా ఓల్డ్ ఫార్ములాస్ అయితే ఉంటాయండి. ఓకేనా? ఇది బ్లాగ్. సో ఈ బ్లాగ్ నుంచి వెళ్ళి మీరు వీలుకప్ సంబంధించి, ఇప్పుడు నేను వైల్డ్ కార్డ్ ఒకటి చెప్పాను కదా, సో అది కూడా ఉంటుంది. వీలుకప్ టైప్స్ ఆఫ్ వీలుకప్ ఎలా చేయొచ్చు, వీలుకప్ విత్ వీస్టాక్ చేయొచ్చు, వీలుకప్ విత్ మ్యాచ్, వీలుకప్ విత్ కాలమ్స్. ఓకేనా? వీలుకప్ విత్ అలా ఇవ్వచ్చు. అండ్ ప్రైవేట్ టేబుల్స్ ఎలా చేయొచ్చు, పవర్ క్వెరీ. ఓకేనా? అంటే జస్ట్ ఇది ప్రైవేట్ టేబుల్ జస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది, ఒక ప్రాసెస్ వైజ్గా ఉండదు కానీ ఒక ఎగ్జాంపుల్ వీడియోస్ ఉంటాయి అనమాట. సో నేను క్లాస్లో చెప్తుంటాను కాబట్టి ప్రైవేట్ టేబుల్ గురించి మీరు ఒకసారి దీన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సాటర్డే అండి మళ్ళీ నేను ఒకవేళ టాస్క్ ఏమైనా ఉంటే మధ్యలో పంపించాను, మధ్యలో షేర్ చేశాను, ఆ టాస్క్ కంప్లీట్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేం లేవు కానీ డౌట్స్? థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.